ఏంట్రా అది? ఆ? ఇది చూస్తావేంట్రా తాగు మొన్న కొన్నాం కదా అదే ఆ బ్రాండే కాస్త తాగు అని. గల్ప్గా తాగరా. ఏంట్రా అది? ఒత్తి లేదు మందులు వేసుకుంటున్నావు కదా, ఏదైనా రియాక్షన్ అయిపోతే. ఏంటి రియాక్షన్? కెమికల్ రియాక్షన్. ఒంట్లో బాలేదుగా కొంచెం చాలయ్యా. ఏరా అందరు కలిసి నన్ను పిచ్చోడును అనుకుంటున్నారా? నాకు ఎటువంటి సమృద్ధిరా? మరి పిచ్చోల్ హాస్పిటల్ ఎందుకు అడ్మిట్ చేశారు నిన్ను? ఆపండి ఆపండి, అన్నకి ఓ లోన్ కావాలి, సర్టిఫికేట్ కోసం వెళ్ళాడు. రే, ఈ కథ ఆపరా. చెప్పేంట్రా వెంటనే. ఆయనకి లోన్ అవసరం లేదని నాకు బాగా తెలుసు. ఎవరు చెవులో పూలు పెడతారా? రే నేను చెప్పేది నిజం, రేపు అప్లై చేయబోతున్నాం. రే చాలరా. ఆ? ఈ పిచ్చితనం అనేది శరీరంలో వచ్చే ఒక జబ్బు మాత్రమే. మనసులో ఒక చిన్న జబ్బు అనుకుందాం అంతే. మిగతాన్ని అలాగే ఎందుకు చూస్తాం. అనవసరం నువ్వు అలాగే ఆలోచనలు? చూడు. వదిలేసి వేరే నేను పని కొన్ని చూసుకోండిరా. చంపేశానురా. ఆ? ఏంటి ఏంటి? ఏమన్నాడు? కావాలని చేయలేదు, తెలియక జరిగింది. సుగు సరిగ్గా వినపడలా, కొంచెం ఇది చెప్తావా? కావాలని చేయలేదు, తెలియక జరిగిందని చెప్పాను. అందువల్ల జీవితం మొత్తం నన్ను జైల్లోనే పడి ఉండమంటావా? చెప్పు, మీరు చెప్పండి రా. ఇలా చూడన్నా, వాడు చెప్పేది నువ్వు చెప్పకు. ఏంటి నేనా? రేపాచా ఇప్పుడు ఎలా ఉందో చూసావా? నేను చెప్పాను కదా, ఆ? ఇందులో అనవసరంగా ఎక్కువ ఒకటి. ఇంకా ఎవడైనా వచ్చాడో సుగు 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 అంటూ నీ అబ్బా. అన్నా ఆగనా రేయ్, అన్నా కన్ఫర్మ్ అన్నా ప్లీజ్ అన్నా ఆగనా పోరా, అన్నా. వాళ్ళంతేనా, వాళ్ళు అలాగే వాగుతారు. అక్కడ ఎవడు మారర్రా. ఈ సొసైటీ నన్ను ఒంటరి వాడిని చేసింది. నువ్వు కావాలంటే చూడు, నాకు ఒక్క అమ్మాయి కూడా దొరకదు. దొరుకుతుందన్నా, దొరుకుతుంది. లేకపోతే నేనున్నానన్నా, ఏ నీకోసం నేను ఒక అమ్మాయిని తీసుకొస్తాను. దానికి ఎందుకు అలా అంటున్నావు? నీ అబ్బా. హలో పాచా సుగర్ ఉన్నారా? అన్న ఇక్కడే ఉన్నాడు. ఆయన్ని వెంటనే హాస్పిటల్కి రమ్మని ఒక విషయం చెప్పాలి. వస్తున్నాం అన్నా. ముందు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, తను ఏదో చెప్పాలంట. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నేను హాస్పిటల్కి అంతా రాను. అక్కడ చాలా మంది ఉంటారురా. అక్కడికి పేషెంట్ కోసం వస్తారు, మీకోసం వస్తారా? రే పాచా, 5 నిమిషాలు మాత్రమే ఉంటాను. ఏంటో చెప్పు, అందరూ నిన్ను చూస్తున్నారు. నేను అటువైపు నిలబడి చెప్పనా? నువ్వు ఎలా కావాలంటే నిలబడు, కానీ దయచేసి చెప్పి చావు. థ్యాంక్ యూ. మీకు మానసిక రోగం ఉన్నా లేకపోయినా నాకు మీ మీద ఉన్న ఇష్టంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ విషయం పూల తోటలో చెప్పాలనుకున్నాను, కానీ ఆ పరిస్థితి నాకు రాలేదు. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. తిరగనా? హా, ఇలా చూడమ్మా, నువ్వు ఎవరు? అయ్యో, నేను పక్కింటి సుధాకర్ చెల్లెల్ని. సుధాకర్ చెల్లిది. సుధాకర్ ఎవరు? నా మిత్రుడు. సుధాకర్కి చెల్లంటే నా కూడా తన చెల్లె. ఎవరు? అర్థమైంది. చెల్లి. అన్నా ఏం మాట్లాడేవన్నా? ఇందాక నీకు అమ్మాయి దొరకదన్నావు, తనంతటా తనే వచ్చి నచ్చిందంటోంది. ఎందుకన్నా పాడు చేసుకున్నావు? అమ్మాయి దొరకలేదని వాడి చెల్లిని పెళ్లి చేసుకోవడానికి సుగు ఏం పిచ్చిన కాదురా. ఏసోఫ్రీనియా. కర్రపెండలం తీసుకొద్దామని వెళ్ళి నా మొగుడు తిరిగి రాలేదు. ఏంటి? ఆ మనిషి ఇక్కడికి వచ్చి ఏం చూడబోతున్నాడంట? నేనేమన్నా కన్నానా? సరిపోయింది, నిజంగా నువ్వు ఏయ్, పిచ్చాడు. ఏయ్, 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 ఆగవే. నాకు వినపడింది, అన్నిటినీ విన్నాను. నాకు వినిపించుకొని నువ్వు చెప్పాల్సింది. నీ తోడబుట్టిన వాడే కదా. ఏంటిదంతా? ఏయ్, బండి తీసుకురా. అక్కడే ఆపు. ఓకే. రేయ్ పాచా, నువ్వు ఒక అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పావు కదా, ఎవర్రా అది? తను మా తంగు బాబాయ్ కూతురన్నా. రే, దానికి నీ బాబాయ్ ఒప్పుకుంటాడా?
నీకు విషయం చెప్పనా, నేనే గనక అమ్మాయిగా పుట్టుంటే నిన్నే పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఛా! రే నువ్వెప్పుడు అమ్మాయివి కాదు కదరా. పురుషుడైనా నాకు ఓకే అన్నా. రే నిన్ను ఇప్పటి వరకు యాంగిల్లో ఎప్పుడు చూడలేదురా. అన్నా ఊరికే చెప్పాను. రే పాచా, నా గుంటకాయ అలాగే ఆగిపోయిందిరా. ఏమైనా పనుంటే పోయి చూడు. ఇలా చూడమ్మా, తమలపాకంతా వద్దు, అక్కడే ఉండని. ఇది అందరు వేసుకోరా. ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మమ్మ కంఠాపరేషన్ కోసం వెళ్తున్నాం. ఈ వయసైన కాలంలో ఇదంతా అవసరమా ఏంటి? కళ్ళు తీసేయట్లా సరి చేస్తారు. జాగ్రత్తగా దిగు. ఈ పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం బాధగా ఉంది. ఈ సమయంలో ఏంటమ్మా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు నువ్వు ఆయనతో ఇలా మాట్లాడుతున్నావు? ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు, అంతేగా? కరెక్ట్. అదే నేను చెప్పాలనుకున్నాను. రండి రండి, త్వరగా వెళ్దాం అందరు రండి. ఓరి భగవంతుడా, నాకు చూపు బాగా కనపడితే చాలు. నువ్వు రే నేను పత్రాన్ని తాకిట్టు పెట్టాను. వీటి దగ్గర డబ్బేం లేదు. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావని నాకు అర్థం కావట్లేదురా. ఏంటి సుగు అన్న? ఓ చిన్న సమస్య. నా బండి 2 రోజులుగా ఏదో కంప్లైంట్లో ఉంది, స్టార్ట్ అవ్వట్లేదు. రిపేర్కి ఇవ్వచ్చు కదా. అదంతా ఇచ్చాను, 2 రోజులు అవుతుందంట. అప్పటి వరకు బుల్లెట్ కాస్త ఇస్తావా? నా బండి ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా. ఓహో, ఇంత జరిగా కూడా ఇంత జరిగినా ఏమైందిరా? సరే బండి ఇవ్వకు, నన్ను కాస్త డ్రాప్ చేస్తావా? నేను ఒక అమ్మాయిని పట్టాను, ఈరోజు రాత్రి తన ఇంటికి రమ్మంది. హీరో రే, నీకు వచ్చే సంవత్సరం పెళ్ళిరా. పెళ్ళి వచ్చే సంవత్సరమే కదా, అయితే ఏంటి ఇప్పుడు? నువ్వంతా మనిషివేరా, అప్పుడు నీకెందుకురా పెళ్ళి? నీ దొంగతనానికంతా నేను ఎప్పుడు రాను. ఇక్కడ ఆపు ఆపు ఆపు. ఏరా ఇక్కడేదో ఫంక్షన్ అనుకుంటా, పంతల వర వేశారు. తన ఇల్లు పక్కనే ఉందా? పక్కన కాదులే, అక్కడే. రేపు తనకి పెళ్ళి. రేపు తనకి పెళ్ళా? రే అప్పుడు ఇంట్లో చాలా మనుషులు ఉంటారా, అనవసరంగా సమస్యలు ఎరుకోకు. అది తనకు తెలీదా ఏంటి? లేదంటే నన్నెందుకని రమ్మంటుంది? నేను ఒకటి చేస్తాను, నేను ఒక రౌండ్ కొట్టి హాఫ్ అన్ అవర్ తాలు వస్తాను. అదంతా వద్దు, ఇది పెళ్ళిళ్ళు. ఏదైనా సమస్య అంటే నేను ఎస్కేప్ అవ్వాలి కదా. నీకంతా బాగా వెయ్యాలరా, అప్పుడే నువ్వు మారుతావు. ఈ అందమైన చీకట్లో, ఈ పురుగు మంచులో నీకు తోడుగా నేనొచ్చి నిలబడినా.